హలో ఎవరివన్, ప్రస్తుతం మనతో స్టూడియోలో జర్నలిస్ట్ శ్రావణ్ కుమార్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో. ఎస్ సార్, ఇప్పుడు వారణాసిలో ఎన్టీఆర్ వాళ్ళ చిన్న కొడుకు నటించబోతున్నట్టు తెలుస్తుంది సార్. ఇందులో నిజం ఉందంటారా? వారణాసిలో హీరో మహేష్ బాబు. ఆల్రెడీ ఒక వార్త వినున్నా. ఏంటంటే అది వారణాసిలో మహేష్ బాబు మేనల్లుడి కొడుకు, అంటే సుధీర్ బాబు కొడుకు చిన్న కుమారుడు దర్శన్ మహేష్ బాబుకు చిత్రంలో నటిస్తున్నాడు. ఏ పాత్ర అనే క్లారిటీ లేకుండా దర్శన్ కూడా, అంటే మాస్టర్ దర్శన్ కూడా నటిస్తున్నాడా అని ఒక వార్త అయితే చర్చ జరుగుతూ ఉంది. ఆల్రెడీ సుధీర్ బాబు మొదటి పెద్ద కొడుకు ఆల్రెడీ సినిమాల్లో నటిస్తూ ఉన్నాడు. అదే ఈ దర్శన్గా అంటే సుధీర్ బాబు చిన్న కుమారుడు ఆల్రెడీ ఇంకొక చిత్రంలో ప్రభాస్ చిత్రంలో కూడా నటిస్తున్నాడు అని ఒక వార్త. సో ఇదంతా ఈ చర్చ జరుగుతున్న ఈ తరుణంలో మళ్ళీ ఇదే వారణాసి రాజమౌళి దర్శకత్వంలో వస్తున్నటువంటి వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవరాము కూడా నటిస్తాడా ఈ చర్చ జరుగుతూ ఉంది. మనమేమి అవునని లేవు, కాదని లేవు. గతంలో కూడా మనకు గుర్తుందో లేదు, ఓజీ చిత్రంలో అకీరా కూడా ఉంటాడా, నటించాడా, కనిపిస్తాడా, గెస్ట్ రోల్, వాయిస్ ఓవర్ చెప్తాడా, రకరకాల వాదనలు విన్నాం చాలాసార్లు. అది 3 నెలలకోసారి రిపీటెడ్గా గ్యాసిప్స్ బాగా వచ్చేది దాని మీద. తీరా ఓజీ రిలీజ్ అయింది, అక్కడ ఏం లేని విషయం అర్థమైపోయింది నాకు. సో ఇట్లా కూడా మరి ఈ చిత్రంలో ఎట్లా ఉంది మనం ఏం చెప్పలేం. ఎందుకంటే నిజంగా కూడా మన రాజమౌళి గారి బాహుబలి లాంటి చిత్రాలు చూస్తే ఆ క్యారెక్టర్లు కూడా ఎట్లా అంటే మల్టీ స్టార్ పనికొస్తారు. మల్టీ స్టార్ రిక్వైర్మెంట్ ఉంటుంది. 2 ప్రధాన పాత్రలు ఉంటాయి. మనం చూసాం రానా, ప్రభాస్. వీటికి మళ్ళకు వాళ్ళది ఫ్లాష్ బ్యాక్లో ఒక ఫ్యామిలీ స్టోరీస్, వాళ్ళు చిన్న తర్వాత వాళ్ళు కొంచెం పెరిగిన తర్వాత విలువిద్యలు నేర్చుకోవడానికి ఒక వయసు పిల్లలు, అంటే ఒక క్యారెక్టరైజేషన్ జనరేషన్లో మార్పులు ఎట్లా టైం బీయింగ్ ప్రాసెస్లో రిక్వైర్మెంట్ అయితే కనిపిస్తుంది. అట్లాంటి అవకాశాలు ఏమైనా మరి వారణాసిలో ఉందో అది కూడా చెప్పాడు. దాంట్లో కూడా ఏంటి టైం ట్రావెల్ ఉంటుందనేది మనకు చూసినటువంటి టీజర్లో అర్థమవుతుంది. టైం ట్రావెల్ అంటే వెనక్కి వెళ్తాడు, ముందుకు వెళ్తాడు, మరి అది ఏంది, వెనక నుంచి ముందుకు వస్తాడా, ముందు నుంచి వెనక్కి వెళ్తాడు అనేది కథలో సినిమాలో చూస్తున్నాం. మొత్తం టైంలోకి ట్రావెల్ అవ్వడం అనేది ఒక కాన్సెప్ట్ అనేది ఒక అర్థమైపోయింది. హిందూ రాముడి పాత్రలు, రాముడి తత్వాలు మనం చెప్పడానికి మనకు రాజమౌళి మనకు చీటింగ్ చేస్తాడని చెప్పొచ్చు. ఎందుకంటే త్రిపురాలో మనం మోసం చేశాడు మనల్ని, అంటే ప్రేక్షకుల్ని. సినిమాకి రిలీజ్ ముందు ఒక చర్చ జరిగింది, అట్లా కొమరం భీముడు ముస్లిం గెటప్ వేస్తారా అని చెప్పేసి చాలా వివాదాలు నడిచినాయి, గోల జరిగింది. ముస్లిం గెటప్ ఏంటి అని మన చర్చ జరిగింది. మన తీరా చూస్తే అసలు అల్లూరి సీతారామరాజు పాత్రకు కానీ అసలు కొమరం భీమ్ కానీ ఎట్లాంటి సబ్జెక్ట్ ఓరియంటెడ్గా అయితే డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేదు. పేరుకు కనిపిస్తుంటుంది, మరి అది ఆ క్యారెక్టర్ అంటే ఆ సినిమాలో ఆ క్యారెక్టర్ కాదు. ఎందుకంటే మనం ఏం కోడ్ చేయలేం మీన్స్ అంటే అరే రామ్ చరణ్ అల్లూరి సీతారామన్ ఇలా ఎందుకు చూపించావయ్యా అంటే అది అల్లూరి సీతారామన్ క్యారెక్టర్ని ఎవరు చెప్పారని అడుగుతాడు. ఫ్లేవర్ మాత్రం మనకు అర్థమయ్యేలా చూపించేది అల్లూరి సీతారామన్ గెటప్లు. ఒక అల్లూరి సీతారామన్ పీరియడ్ వేరు, ఇక్కడ కొమరం భీమ్ పీరియడ్ వేరు. ఇదంతా కూడా డిఫరెంట్ అయినా కథలో ట్రీట్మెంట్లో గొప్పతనంతో సినిమా నిలబెట్టుకున్నాడు. బట్ మొదటి సినిమా రిలీజ్ కాకముందంతా మనకు జరిగిన చర్చ ఏంటి, అలాగే ఇప్పుడు కూడా వారణాసిలో కూడా అట్లాంటి రకరకాలు వినిపిస్తూ ఉన్నాయి. రాముడు పాత్రలు ఈయనేంటి, ఈయన క్యారెక్టర్లు ఈయన రాబోతున్నాడు, ఈ సినిమాలో ఇతను కూడా హీరోగా నటిస్తున్నాడు అని పేర్లు వస్తూ ఉన్నాయి. సో ఈ జనరేషన్లో అంటే ఈ సినిమా జనరేషన్ ఆ స్టోరీలో వారణాసిలో ఉన్నటువంటి ఆ మహేష్ బాబు చిన్నప్పుడు స్టోరీ కావచ్చు, లేదా ఇంకేం జరుగుతున్నప్పుడు కథ డిమాండ్ చేస్తూ మహేష్ బాబు మేనల్లుడు, సుధీర్ బాబు కుమారుడు దర్శన్ బాబు క్యారెక్టర్ ఒకటి వినిపిస్తూ ఉంది. కెరియర్లో రాజమౌళి గారి కెరియర్లో స్టూడెంట్ నెంబర్ 1 తోటి జూనియర్ ఎన్టీఆర్ క్లిక్ వచ్చింది, రాజమౌళికి క్లిక్ వచ్చింది. వాళ్ళ మధ్య స్నేహబంధం బాగుంది, ఫ్రెండ్ సర్కిల్ బాగుంది, పర్సనల్ ర్యాపో బాగుంది. ఆఫ్ స్క్రీన్ అంటే దర్శకాలు అంటే రియల్ లైఫ్లో వాళ్ళు ఫ్రెండ్స్గా టుగెదర్గా ఉంటారు. సో మరి ఒకవేళ ఎందుకంటే నందమూరి వంశంలో చిన్నప్పటి నుంచి మాస్టర్ ఆర్టిస్ట్గా నటించడం కొత్తదనం కాదు. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పటి నుంచి ఎన్టీ రామారావు చాలా మంది పిల్లలు అంటే బాలకృష్ణ జూనియర్గా నటించారు, హరికృష్ణ నటించాడు, రామకృష్ణ గారు నటించారు. సార్ నాకు క్లారిటీ లేకుండా మొత్తం మీద వాళ్ళ పిల్లలంతా కూడా డైరెక్ట్గానే ఇండైరెక్ట్గా చాలా సినిమా ఫీల్డ్లో చాలామంది చైల్డ్ ఆర్టిస్టులు వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ బంధువులు కానీ వాళ్ళ అంటే పెద్ద అంటే అమ్మాయిలని నటులుగా తీసుకురావడానికి ఇష్టపడకుండా
చైల్డ్ ఆర్టిస్ట్ ఉన్నప్పుడైతే వాళ్ళ పిల్లల్ని వాళ్ళ సంతానాన్ని ఒక హీరోగానో ఒక ప్రొడ్యూసర్గో ఒక ప్రొడక్షన్ వాళ్ళ పిల్లలని చిన్న చిన్న క్యారెక్టర్ వేయడం, లేదా చంటిపాప క్యారెక్టర్, పొత్తిళ్ళ పాప క్యారెక్టర్ కూడా చేసినా కూడా మనం చూస్తూ ఉంటాం. తులసి అనుకుంటా, తులసి హీరోయిన్ చేసి మదర్ క్యారెక్టర్ చేసి ఈ మధ్యనే రిటైర్ అయింది. ఆమె 3 నెలల పాప నుంచి యాక్ట్ చేస్తుంది. 3 నెలల పాపగా సినిమాలో కనిపించింది. ఆమె 3 నెలలు ఉన్నప్పుడు ఒక పాపగా కనిపించింది. అంటే అక్కడి నుంచి హీరోయిన్గా వచ్చి మేబీ ఇప్పటికి నిన్నటి వరకు నటిస్తుంది ఆయన లైఫ్. మహేష్ బాబు గారు కూడా నాకు తెలిసి అంటే అదే చెప్పకూడదు. మహేష్ బాబు కూడా కేవలం ఒక శోభన్ బాబు గారి ఫ్యామిలీ నుంచి ఒక ఆర్టిస్టులు ఎవరు రాలే, కానీ ఆల్మోస్ట్ నాగార్జున గారు తీసుకున్న, నాగేశ్వర గారు తీసుకున్న, ఎవరు తీసుకున్నా కూడా చిన్నతనం. నాగార్జున కూడా చిన్నతనం నటించాడు కదా. మన అంతా కూడా వాళ్ళ జనరేషన్ నటిస్తుంటారు. నటించడం గొప్పతనమే. నటించకపోతే మనం చర్చించాలి, కానీ నటిస్తే పెద్దగా విషయం లేదు. ఎన్టీ రామారావు గారి ఫ్యామిలీ నుంచి, నందమూరి గారి ఫ్యామిలీ నుంచి ఖచ్చితంగా వాళ్ళ జనరేషన్ వాళ్ళొక్కటే. ఎన్టీ రామారావు కాదు, ఎన్టీ రామారావు బ్రదర్ త్రివిక్రమరావు పిల్లలు, కళ్యాణ్ చక్రవర్తి, అరుణ్ చక్రవర్తి వాళ్ళ పిల్లలు, మనకి ఇంకా గుర్తుకు రాని ఐడెంటిఫై చేయని వాళ్ళు చాలా మంది ఉంటారు. అంటే పబ్లిసిటీ ఇవ్వకపోవచ్చు. సో వాళ్ళందరూ కూడా ఉన్నారు. మనం చూసాం ముఖ్యంగా మంజుల హీరోయిన్, వాళ్ళ ముగ్గురు కూతుర్లు కూడా నటించాలి సినిమాల్లో. సో మొత్తం మీద జూనియర్ ఎన్టీఆర్ గారు కుమారుడు భార్గవరావు నటిస్తే నిజంగా కూడా ఇదేది ఇక్కడ ఎందుకు మనం చర్చించాల్సి వస్తుంది కొంచెం అంటే, ఇది వారణాసిలో రాముడి క్యారెక్టర్ అంటున్నాడు. రాముడు క్యారెక్టర్ అంటే మన మైథాలజికల్ క్యారెక్టర్ వేయడంలో నందమూరి వంశానికి ప్రత్యేకమైన పేరు. రాముడిగా వేసుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఒక యువ యముడిగా వేసిన ఇట్లాంటి పౌరాణిక పాత్రల్లో నందమూరి ఎన్టీ రామారావు ఫ్యామిలీకి కానీ, నందమూరి బాలకృష్ణ గారికి కానీ, నందమూరి జూనియర్ ఎన్టీఆర్ గారికి కానీ మంచి రూపం వర్చస్సు ఉంటుంది. కాబట్టి బహుశా రాబోయేటువంటి రామాయణ ఈ వారణాసి చిత్రంలో మరి అట్లాంటి ఏమైనా రాముడి చిన్నప్పుడు పాత్ర కానీ ఇంకేదన్నా వేస్తారేమని మనం చూద్దాం, తెర మీద చూడాల్సి ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.